ఇదండి, ఇది ఇంకో రంగు, ఇది పింక్ కలర్ అండి. ఇది కూడా మీకు ఫోటో పెడతాను. ఇది కూడా తీస్తున్నాను, తీద్దాము. ఇప్పుడే ఇవి కూడా కొత్తగా స్టార్ట్ అయ్యాయి ఆకులు. ఇది నేను ఇది ఇలాగే ఉంచేసుకోవచ్చు అండి. చూపించాను కదా, ఇలా లావుగా ఉన్న పాతవి అన్ని రూట్స్ అనేవి ఇలా కుళ్ళిపోతాయి. కొత్తగా వచ్చేవి మాత్రం మళ్ళీ ఇలా మొదలవుతాయి. కానీ తీసి పెడదామని తీస్తే ఏంటంటే కనీసం కొంతమంది కన్నా ఇది మళ్ళీ అందుతుంది. అందుకే తీస్తున్నాను. నేను కూడా చిన్న ముక్క పెట్టుకున్నాను అంటే కొంచెం పూలు ఎక్కువగా వస్తాయి, అందుకని తీస్తున్నానండి. ఇవి కొత్తగా ఇంత పెద్దగా వచ్చినాయి కదా ఆకులు, తిరిగేస్తే విరిగిపోతున్నాయి. అందుకే ఇలాగే తీసాను. మట్టిని లూజ్ చేసేద్దాము. ఇట్లయినా ఇక్కడే ఉంచునా. Dry. ఇవి కూడా ఇదండి, ఇలా పాడైపోయినాయి చూడండి, కుళ్ళిపోయినాయి. ఇది కూడా కనీసం 10 మందికి ఇవ్వగలను అనుకుంటున్నానండి. చూద్దాం ఎంతమందికి వస్తుందో. వీడియో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే, సౌండ్ డిస్టర్బెన్స్ ఏమన్నా ఉంటే కొంచెం ఏమనుకోకండి. పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది, సౌండ్ బాగా డిస్టర్బ్ అవుతుంది. ఇది ఇప్పుడు చేయి తగిలే విరిగిపోయిందండి. ఇదండి ఇలా ఉన్నాయి. ఇవి కూడా బాగా క్లీన్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్లో కడిగి సాఫ్ట్ వాటర్లో వేస్తాను. అది కూడా 1 అవర్ అలా ఉంచి మళ్ళీ నార్మల్ వాటర్లో వేస్తాను. మీరు ఇది కూడా ఎవరికి కావాలో నాకు మెసేజ్ కనుక కమెంట్ చేస్తే ఒక 4-5 రోజుల నుంచి ఒక వారం రోజులు అయితే ఉంచగలుగుతానండి. ఆ తర్వాత పాడైపోతాయి ఎక్కువ రోజులు అంటే. మీరు ఈ లోపు ఎవరికి కావాలో చెప్తే నేను వాళ్ళకి పంపించేది చూస్తాను.
ఇది ఫంగిసైడ్ వేసానండి. ఇలా సన్నగా ఉంది కదా అనేసి అనుకుంటారేమో, ఇది కూడా వస్తుందండి పెట్టుకుంటే. ఉన్నాయి కదా ఈ కణుపులు అనేవి, ఇక్కడ మళ్ళీ కొత్తగా వస్తాయండి ఆకులు అనేవి. ఇది చూడండి ఎన్ని చిగుర్లలాగా ఆకులు వస్తున్నాయో. ఈ చిన్నది పెట్టినా కానీ వచ్చేస్తుందండి, బాగా వస్తాయి. 2 కణుపులు ఉన్నాయి చూడండి దీనికి కూడా. ఇదండి, ఇవి చూడండి ఎన్ని వస్తున్నాయో. చిన్నగానే ఉన్నాయి కానీ చూడండి దగ్గరికి పెరుగుతుంది. ఈ ఆకులు పెరుగుతున్న కొద్దీ ఈ దుంప అనేది కూడా పెరుగుతుందండి. చూడండి ఇలా పక్కన ఎన్ని ఆకులు ఉన్నాయి. ఇది ఒకళ్ళకి ఇచ్చినా చాలా బాగా పెంచుకోవచ్చు అండి. ఇప్పటికే చూడండి ఒక 4గురికి అయ్యాయి. ఇదొకటి, ఒక 10 మంది కంటే ఎక్కువే వస్తాయని అనుకుంటున్నానండి. కాకపోతే వీడియో చూడంగానే ఫస్ట్ పెట్టిన వాళ్ళకి మాత్రమే నేను ఇవ్వగలుగుతానండి. ఉన్నంత వరకే ఇవ్వగలుగుతాను కదా. ఇలా ఫంగిసైడ్లో వేస్తున్నాను. ఉందండి, ఇవి ఇన్ని వచ్చాయి. ఇది పింక్ కలర్ అని చెప్పాను కదా. ఇది చూడండి, ఇది ఇంతే చిన్నగా ఉంది కదా అని చెప్పేసి అనుకుంటారేమో. లేదండి, వస్తాయి. ఇందండి ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మీరు పెట్టడం అనేది ఇలా పెట్టుకుంటే ఇక్కడ నుంచి పెరుగుతూ పోతుంది. ఇవన్నీ అంతే అండి. చూడండి ఇదో ఇక్కడ కొత్తగా వస్తుంది చూడండి ఆకు అనేది. నేను ఇచ్చేటప్పుడు కూడా అన్నీ మంచివే ఇస్తానండి, బాగాలేదు అంటే మాత్రము నేనే ఇవ్వను, పడేస్తాను. చూడండి ఇవి కూడా ఒక 10 మందికి అయితే అవుతున్నాయండి. చూద్దామా ఎన్ని ఉన్నాయో. మీకు డౌట్ ఉండొచ్చు ఇది వస్తుందో రాదో అని. ఇలాంటి దాంతో కొంచెం ఇలా మంచిగా ఉన్నది కలిపి ఇలా 2 ఇస్తానండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఒక 15-16 మందికి అయితే వస్తుందండి ఇది. ఈ పింక్ కలర్ అనేది నా దగ్గర వేరే దగ్గర కూడా ఉందండి. అది తీసిన తర్వాత ఇంకా ఉంది అంటే పింక్ కలర్ అయితే ఇంకెక్కువ మందికి కూడా రావచ్చు. మీకు ఎవరెవరికి కావాలి అనేది మెన్షన్ చేయండి, నాకు కమెంట్ చేయండి. ఈ పింక్ కలర్ అయితే ఎక్కువే వస్తాయి కాబట్టి తొందరగా కమెంట్ చేయండి ఎవరెవరికి కావాలి అన్నది. నేను వాళ్ళకి ఎలా పంపిస్తాను, ఎలా ఇస్తాను అనేది చెప్తాను. నేనైతే ఇది ఒక్కటి పెట్టుకుంటానండి, నాకు సరిపోతుంది. మిగతా అన్నీ ఇచ్చేస్తాను. ఇంకోటండి, పెద్ద పెద్ద వాటిల్లో ఇలాంటి వాటిల్లోనే పెట్టాలని అయితే ఏం లేదు. నేను ఇది మొయ్యలేను కాబట్టి దీంట్లో ఇంకొక చిన్న టబ్బు చూడండి, ఈ టబ్బుని మట్టి వేసి ఇందులో పెట్టి అది ఇందులో దింపేస్తాను. పెట్టేటప్పుడు కూడా మళ్ళీ మీకు చూపిస్తాను. నేను అది అలా తీసి పారబోసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేనైతే నాకు కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి ఇలా పెట్టుకుంటున్నానండి. కొంచెం తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు ఏంటంటే లోటస్లో ఇలాంటి వాటిల్లో కూడా పెట్టుకోవచ్చండి డైరెక్ట్గా. ఇది చూడండి, ఇది 50 రూపీస్ది చిన్న బకెట్ అండి ఇది. దీంట్లో కొంచెం 1 ఇంచు వరకు ఎరువు వేసుకొని దానిపైన ఒక
సగం వరకు మట్టి వేసుకొని, ఎర్రమట్టి అయినా నల్లమట్టి అయినా సగం వరకు వేసుకొని దుంప పెట్టేసి ఇలాంటి వాటిల్లో కూడా ఈజీగా పెంచుకోవచ్చు అండి. దీంట్లో ఏంటంటే మనకి తేలిగ్గా ఉంటుంది. ఎప్పుడైనా పాడైంది అన్నప్పుడు నీళ్లు వంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పట్టుకోవచ్చు. లోటస్కి అయితే ఇలా సరిపోతుందండి. ఆకులు అనేవి నీళ్ళపైన ఉండవు కాబట్టి, పైకి లెగిసి నుంచుంటాయి కాబట్టి ఇలాంటివి సరిపోతాయి. వాటర్ లిల్లీస్కి అయితే నాకు తెలిసి ఇలాంటి వాటిల్లోనే పెట్టుకుంటే బాగుంటుందండి. అవి నీళ్లు తగలకపోతే ఆకులు పాడైపోతాయి, అందుకే పెద్ద వాటిల్లో పెట్టుకోవాలి. లోటస్ అయితే ఇలాంటి వాటిల్లో పెట్టుకున్నా సరిపోతుంది. నేను పెట్టేటప్పుడు కూడా మీకు మళ్ళీ చూపిస్తాను. ఇది ఒక కలర్ అండి. ఇంతకుముందు కూడా ఒక కలర్ తీసాను కదా, వీడియో చూపించాను కదా మీకు. ఫస్ట్ తీసిందేమో రెడ్ కలర్ అండి. ఇది సెకండ్ వీడియో మీకు వచ్చేసి పింక్ కలర్ వచ్చింది. ఇంకో నెక్స్ట్ వీడియోలో నేను ఎల్లో కలర్ది కూడా మీకు చూపిస్తానండి. అవి ఎన్ని వచ్చాయి, ఎంతమందికి ఇవ్వగలుగుతాను అనేది దాంట్లో మెన్షన్ చేస్తాను. అది కూడా చూడండి. వెంటనే ఉంటాయి, లేటుగా అయితే రావు మీకు. వెంటనే వీడియోలు అయితే వస్తాయి, అది కూడా చూపిస్తాను. ఇదంతా ఒకటే పెడితే మీకు లెంతీ అవుతుందని చెప్పేసి బోర్ అనిపిస్తుంది కదండి చూడాలంటే. అందుకని నేను దేని దానికి విడిగా పెడుతున్నాను మీకు. ఆ వీడియో కూడా చూపిస్తాను, చూడండి.